హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక బిగ్గెస్ట్ లూట్ వచ్చిందనమాట. సో ఈ లూట్లో మీరు సైన్ అప్ అయితే మీకు 350 నుంచి 700 రూపీస్ మధ్య ప్రాఫిట్ ఉంటుంది. సో ఇన్స్టెంట్ పేమెంట్ అన్నమాట. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. సో నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కనబడుతుంది. సో గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. సో మా టెలిగ్రామ్లో జాయిన్ కానీ. సో నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ పేమెంట్ ప్రూఫ్ అని సో మా టెలిగ్రామ్లో పొందండి. సో గైస్ లేట్ చేయకుండా సో వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం. సో వీడియో కింద లింక్ ఉంటుందన్నమాట. సో లింక్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన డైరెక్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇలా ఇంటర్ఫేస్ వచ్చినాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ ద మెయిల్ అంటుంది. సో మెయిల్ మీరు ట్యాప్ చేయండి. సో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ పాస్వర్డ్ చేయండి. సో పాస్వర్డ్ ఇచ్చుకున్నాక సో కన్ఫర్మ్ పాస్వర్డ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఇక్కడ నా రిఫర్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు సైన్ అప్ వస్తుంది. సో రిఫర్ కోడ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ అగ్రీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఇక్కడ మీకు రిజిస్టర్ మీద ట్యాప్ చేయండి. సో రిజిస్టర్ మీద ట్యాప్ చేసినాక మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. సో మీ మెయిల్కి ఓటీపీ వచ్చినాక సో మీ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి అన్నమాట. సో ఎంటర్ చేసినాక ఇక్కడ వెరిఫై మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ఓటీపీ వచ్చేసి అండి వెరిఫైడ్ అని పడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంకొక వచ్చేసి సెక్యూరిటీ మీద ఉంటుంది. సో సెక్యూరిటీ కాడ ఇక్కడ మీ మొబైల్ ఎస్ఎంఎస్ మీద ట్యాప్ చేయండి. సో మొబైల్ ఎస్ఎంఎస్ మీద ట్యాప్ చేసినాక సో ఇక్కడ మీకు వెరిఫై ద యువర్ మొబైల్ నెంబర్ అంటుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ సెండ్ మీ మీద ట్యాప్ చేయండి. సెండ్ మీ మీద ట్యాప్ చేసినాక సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద ట్యాప్ చేయండి. సో వెరిఫై ఓటీపీ మీద ట్యాప్ చేసినాక సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కేవైసీ ఫామ్ చేయాలన్నమాట. సో ఇందులో 2 కేవైసీ ఉంటుంది. ఒకటి వితౌట్ కేవైసీ, ఒకటి విత్ కేవైసీ అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే విత్ కేవైసీ మీద ట్యాప్ చేయండి. సో 100% సెక్యూరిటీ అన్నమాట. సో విత్ కేవైసీ మీద ట్యాప్ చేయండి. ఆటో కేవైసీ అప్లోడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇదైతే అన్నమాట. సో దీని మీద ట్యాప్ చేసినాక సో నెక్స్ట్ పేజ్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ వెరిఫై మీద ట్యాప్ చేయండి. సో వెరిఫై మీద ట్యాప్ చేసినాక సో చాలామందికి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా రాని వాళ్ళు ఏం చేయాలంటే సో వెరిఫై మీద ట్యాప్ చేసిగా సో ట్యాప్ చేసినాక సో డైరెక్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఓటీపీ మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అది మీకు సక్సెస్ఫుల్గా ఇన్స్టెంట్గా మీకు కేవైసీ అప్లోడ్ అవుతుంది. సో చాలామందికి అయితే ఇలా ఇన్వాలిడ్ పాన్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో ఇక్కడ మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ అండ్ స్టేటు డిస్టిక్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక అక్కడ సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సో ఒక వెయిట్ చేయండి. ఒక సబ్మిట్ మీద ట్యాప్ చేసినాక సో నెక్స్ట్ పేజ్ చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంప్లీట్ యువర్ కేవైసీ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో కంటిన్యూ మీద ట్యాప్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆధార్ కార్డుని వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో మీ ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అండ్ బ్యాక్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ ఎలా చేయాలంటే ఇక్కడ క్లిక్ ఫైల్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ గ్యాలరీకి వెళ్ళి మీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇమేజ్ ఇవ్వండి. సో ఇచ్చినాక ఇక్కడ నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో మీరు ఫ్రంట్ ఫోటో అండ్ బ్యాక్ ఫోటో ఇచ్చినాక ఇక్కడ సెండ్ మీ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో మళ్ళీ నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీరు ట్యాప్ చేసినాక మీకు ఇక్కడ కింద ఒక టాస్క్ కనబడుతుంది అబ్బా. ఆ టాస్క్ ఏంటంటే సో మీరు ఇచ్చిన ఆధార్ కార్డును మీరు ఒక చేతిలో పట్టుకొని ఒక సెల్ఫీ దిగి ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో పాన్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక సో పాన్ కార్డు ఫ్రంట్ ఫోటో ఇమేజ్ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక డన్ మీద ట్యాప్ చేయండి. సో డన్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయిగా. సో 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే ఇక మీకు వెరిఫై కేవైసీ ఉంటుంది. సో కేవైసీ మీకు 7 to 8 hours అని కనబడుతుంది అనమాట. సో నాకైతే ఒక 2 hours అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో 2 hours అయిపోయాక నాకైతే కేవైసీ అయితే సక్సెస్ అయింది. సో మీరు కూడా లైవ్గా చూడండి. ఇది సక్సెస్ఫుల్ ద కేవైసీ
అప్లోడ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు వచ్చిన మనీని ఇప్పుడు ఎలా చూపెట్టానంటే ఇక 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి ఇంకా ఫండ్స్ మీద ఫండ్స్ మీద చేయండి. సో ఫండ్స్ మీద చేసినాక ఫండ్స్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ జీరో ఉంటుంది. సో జీరో పక్కన దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేస్తే మీకు వచ్చేసి 100 టోకెన్స్ కనబడతాయి అన్నమాట. సో నేనైతే ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేశాను, నాకు వచ్చి 100 టోకెన్స్ అయితే కనబడుతుంది లైవ్లో చూడండి. సో BT6 టోకెన్స్ అన్నమాట. దీని వాల్యూ వచ్చేసి ప్రజెంట్ ఎంత ఉన్నదంటే 680 రూపీస్ ఉన్నాయన్నమాట. సో అప్పుడైతే 720 రూపీస్ ఉండే, ఇప్పుడు వాల్యూ కొంచెం తగ్గిందన్నమాట. సో చాలామంది ట్రై చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలన్నమాట, ఇక్కడ 3 డాట్స్ మీద కనబడుతున్నాయిగా. సో 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసినాక అకౌంట్స్ మీద ట్యాప్ చేయండి. సో అకౌంట్ మీద ట్యాప్ చేసినాక ఇక పేమెంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ ట్యాప్ చేసినాక సో మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో వితిన్ 7-2 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫై అవుతుంది. సో అయినాక సో మళ్ళీ ఫండ్స్ మీద ట్యాప్ చేయండి. సో ఫండ్స్ మీద ట్యాప్ చేసినాక దీని మీద ట్యాప్ చేస్తే సో మీకు ఫండ్స్ ఇక్కడ డైరెక్ట్గా విత్డ్రా చేస్తే మీ ఫండ్స్ డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తుంది. సో చాలామంది ట్రై చేయండి. అండ్ ఇంకో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇందులో ఎలా రిఫర్ చేయాలంటే సో ఇక్కడ మీరు రిఫర్ మీద ట్యాప్ చేస్తే సో కొంచెం లోడింగ్ అవుతుంది. సో నేనైతే ఒక్కళ్ళైతే చేశాను. సో ఇద్దరిని చేస్తే నాకైతే ఒక ఫ్రెండ్ అయితే సక్సెస్ అయింది. సో మీరు సో లైవ్ చేయండి. సో ఒక ఫ్రెండ్కి వచ్చేసి 50 BTX టోకెన్స్ వస్తుందన్నమాట. దాని వాల్యూ వచ్చేసి 350 రూపీస్ అన్నమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కలిసి మళ్ళీ ట్యాప్ చేయండి. సో బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.